విజయవాడకి అనుకోని కష్టం, ఎవరు ఊహించని కష్టం. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, అక్కడ ఉన్న ప్రజలు, వాళ్ళకి బాధ వర్ణనాతీతం. కానీ ఇక్కడ దీంట్లో కూడా ఈ వరదలో కూడా బురద రాజకీయం మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే కనుక మొన్నటి వరకు విదేశాల్లో విహారాలు చేసి పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని తిరిగిన మన మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు వచ్చారు. ఆమె మాట్లాడుతుంది ఏంటంటే కనుక అసలు ఎవరు ఏం పని చేయటం లేదు, అదే జగనన్న ఉంటే అని మాట్లాడుతుంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో విందాం మనం. విజయవాడ ప్రజల కష్టాలు చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. అమ్మ రోజా, ఇంతవరకు ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి ఆ ఏరియాలో ఏదైతే కనుక ప్రస్తుతం మీరు మాట్లాడుతున్న సింగ్ నగర్ కానీ మిగతా ఏరియాలో వాళ్ళే చెప్పలేదు ఇంతవరకు ఇంత ప్రాణ నష్టం జరిగింది అని. అంటే మీకు శవాల కోసం, లేదంటే కనుక మీది ఏదైతే టీఆర్పీల కోసం ప్రాణహాని జరిగింది, ఎంతమంది చనిపోయారో తెలియదు, అసలు అక్కడ ఏం అందట్లేదు, ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటున్నారు. ఏ రోజైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్ వచ్చిన రోజు నైటే యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయిందమ్మా. మీ జగన్మోహన్ రెడ్డి లాగా నేను వారం తర్వాత వస్తాను, 10 రోజుల తర్వాత వస్తాను అనే మాట ఎవరు అనలేదు. యంత్రాంగం మొత్తం అక్కడ వాలింది. ఇంకా ఏదో మాట్లాడుతున్నా విందాం. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. అమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, కింద ఏదో స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ పేపర్ చూస్తాం మాట్లాడుతున్నావు, బాగానే ఉందమ్మా రోజా. అమ్మా రోజా, ఏమంటున్నావు? తాగునీరు లేదంటున్నావు. తాగునీరు బాటిళ్ళు అందిస్తున్నారు, ఆహారం అందిస్తున్నారు. కొన్ని చోట్లకి అందటం అనేది అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండి పడవలు కూడా వెళ్ళలేని చోట్లకి డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. మీరు సమీక్షలు చేయలేదు అంటున్నారు. సమీక్ష అంటే కనుక జగన్మోహన్ రెడ్డి లాగా చుట్టూరుతా ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక ఫోటో తీసి పబ్లిసిటీ చేసుకునేదాన్ని సమీక్షని మీరు అనుకుంటా ఉంటారేమో. సమీక్ష అంటే అలా చేయరమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ సమీక్షలు జరిగినాయి, దాని గురించి అప్రమత్తం చేశారు. కాకపోతే ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటంటే కనుక అదే సమయానికి తెలంగాణలో కూడా ఏదైతే కనుక కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ ఎత్తున వర్షాలు, అది ఇక్కడే కాదు, అటు కర్ణాటక కానీ అటు మహారాష్ట్ర కానీ ఎక్కడైనా సరే, కర్ణాటక దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఇటు తెలంగాణ దాకా కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం బీభత్సమైన వానలు, ఎప్పుడు లేనంత వానలు కురవటం వల్ల ఒకేసారి ఫ్లడ్ రావటం, అది మెయిన్ ఎఫెక్ట్ అయిందమ్మా. తెలుసుకోండి, మంత్రులుగా చేశారు, మా చేత చెప్పించుకోవద్దు మీరు. ఇంకా విహారయాత్రలు అంటున్నావు. ఈ విహారయాత్రలు అంటే కనుక నువ్వు చేసిన పర్యటనలో భాగంగా ఏది పర్యాటక శాఖ మంత్రిగా, యువజన క్రీడా శాఖ మంత్రిగా ఎలగబెట్టావు కదా. నువ్వు చేసినన్ని పర్యటనలు ఎవరూ చేయలా. నువ్వులాగే బీచ్ రోడ్డుకి వెళ్ళి ఉద్యోగస్తుల చేత చెప్పులు ఎవరు మోపించుకోవటంలా. ఇక్కడ ఎవరికి వాళ్ళు బాధ్యతగా పని చేస్తున్నారు.
ఒక్కొక్క డివిజన్కి 2 డివిజన్లకు ఒక మంత్రి ఇన్ఛార్జిగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆగా మేఘాల మీద పనులు చేపిస్తున్నారు. ఇంకా ఏదో మాట్లాడుతున్నా విందాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ఒక జంట కాబోయే భార్యాభర్తలు వచ్చి ఇసుక తిన్నెల్లో కూర్చొని ఉంటే కనుక అక్కడ అత్యాచారం జరిగింది అక్కడ ఆ యువత మీద. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనటానికి లేదు, అదేదో ఆకతాయాలు చేసిందనే మాట నీ నోటి నుంచే వచ్చింది, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించలేం కదా అని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా అనలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదు. తనకు తెలిసిన మరుక్షణం హడావుడిగా వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి నుంచి అక్కడే ఉన్నారమ్మా. ఆయన రోజుకి గంట నిద్రపోతున్నారో 2 గంటలు నిద్రపోతున్నారో, అధికారులతో సమీక్షలు చేస్తున్నారో, లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారో, హుటాహుటిన ఎక్కడికి రాని విధంగా ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చినాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి, పవర్ బోట్స్ వచ్చినాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి పనితనం అంటే. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. అసలుకి కరకట్ట మీద ఉన్న ఇంటి గురించి మీరందరూ ఎందుకు ఇంతసేపు ఏడుస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేను ఒక్క మాట అయితే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానమ్మా రోజా. అమ్మా నేను అంటున్నా రోజా, దాదాపు 3,70,00,000 పెట్టి మా సొమ్ము పెట్టి ఇంటి చుట్టూరుగా గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. 70 లక్షలు పెట్టి కిటికీలు ఏర్పాటు చేసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి. కిలోమీటర్కి 5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి. మరి ఇది అక్రమం అని కాకుండా ఎలా అంటారు? బాత్రూమ్ల కోసం ₹1,00,00,000 ఎగ్ పఫ్ఫులు అంటే ఎగ్ పఫ్ఫుల గురించి మేము మాట్లాడటం కూడా దండగా, దాని గురించి తీసేయండి. ఎందుకంటే మీ తిండి అనేది ఆఖరికి మీ ఇంట్లో వంట వండుకోకుండా మా సొమ్ము, ప్రజల సొమ్ము దొబ్బితున్నారు మీరు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కట్టడం అంటున్నారు. ఆయన అక్కడ ఉంటుంది అద్దెకే, ఆ అద్దె చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. సరే ఇదంతా ఒక లెక్క అయితే కనుక బుడమేరు గేట్లు ఎత్తారని చెప్పి నిన్న పాపం మన బుడంకాయ్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే అన్నారు. అసలు బుడమేరు గేట్లు ఎత్తేది ఏంది? అసలు బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఏమన్నా ఐడియా ఉందా? అది ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా ఐడియా ఉందా? బుడమేరుకి లాకులు ఉన్నాయా? అది 11 లాకులు ఉన్నాయా? పాపం విజయవాడ ప్రాంత వాసులకి ఇంతవరకు తెలియదంట అన్ని లాకులు ఉన్నాయని. పాపం నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి హితబోధ చేశాడు, జ్ఞానబోధ చేశాడు వాళ్ళకి. అదే స్క్రిప్టు, సేమ్ స్క్రిప్టు, బట్టి ఎంతమంది బట్టి పడతారమ్మా? గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఇప్పుడు ఇంత బాధపడుతున్నారమ్మా. అదే బుడమేరు కరకట్ట, బుడమేరుకున్న కట్టని తొవ్వి అక్రమంగా మట్టి తోలుకున్న మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే అదే బుడమేరుని ఏదైతే గుర్రపు డెక్ ఉందో ఆ గుర్రపు డెక్ అంతా క్లియర్ చేసి ఉంటే కనుక ఈ రోజు ఈ దరిద్రం వచ్చేది కాదు, విజయవాడకి ఇలాంటి కర్మ పట్టేది కాదు అని చెప్పి విజయవాడ ప్రజలే అంటున్నారు. ఎవరో కాదు, విజయవాడ ప్రాంతవాసులే అంటున్నారు. ఎందుకంటే బుడమేరుని ఎక్కడ దాని కట్టలు ఎక్కడ దాకా ఉన్నాయో ఆ కట్టలు కూడా తవ్వుకొని మేసారు కదమ్మా. ఇంకేంటి మీరు మాట్లాడేది? ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించిన ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు పాడిందే పాట స్క్రిప్ట్ లో 2 సార్లు ఇచ్చారు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది.
డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ ఏంటమ్మా, సీఎం గారు పనిచేయట్లేదా? ఆహార పొట్లాలు అందియట్లేదా? కళ్ళు ఇప్పుడు ఏదైతే కనుక ఇటలీ దాకెళ్ళి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని వచ్చావో అమ్మా, కాస్మెటిక్ సర్జరీ బదులు నీ కళ్ళు సర్జరీ చేసుకొని వచ్చినట్టయితే కనుక, ఇది నీ కళ్ళకు గనక సర్జరీ చేయించుకొని వచ్చినట్టయితే గనక ఇలాంటి అబద్ధాలు మాట్లాడవు. కళ్ళు కనిపించట్లేదా? ఆహార పొట్లాలు అందియట్లేదా? చంద్రబాబు నాయుడు గారు పనిచేయట్లేదా? మరి రేత్రి 1 గంటకి 2ంటికి 3:30కి బోట్లలో వెళ్ళి వాళ్ళకి ఆహార పొట్లాలు ఎలా అందుతున్నాయో చూసి ఇవన్నీ సమీక్షలు చేస్తుంది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చాడా నీ కల్లో? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సీఎం అని భావిస్తున్నావా నువ్వు? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చి ఆ బోట్లలో తిరుగుతున్నాడా? కొంచెం సిగ్గు అనేది పెట్టాలి మొహానికి. సిగ్గు, ఆ సిగ్గు అనేది మీకు ఏడిస్తే గనక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. ఇక మాటకు ముందర ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమీక్షలు చేయట్లేదనేది. మీకు సమీక్షలు చేయడం అంటే ఫోటోలు రావాలి, ఒక వీడియో షూట్ రావాలి, అధికారులు అందరితోటి కూర్చొని ఛాయ్ బిస్కెట్లు తింటున్నట్టు ఒక ఫోటో షూట్ వస్తే కనుక మీకు సమీక్షలు చేసినట్టు. ఇదేగా గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన సమీక్షలో. ఇంట్లో ఒక సెట్ వేసుకున్నాడు, సీఎంఓ ఆఫీస్ సెట్ వేసుకున్నాడు. ఆ సెట్లో కూర్చొని 4 ఎగ్ పఫ్లు, 4గురిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి టీలు ఇచ్చుకుంటా. ఇదేనా సమీక్ష అంటే? అదే అర్థం. కొంచెం ఇంగిత జ్ఞానం పెంచుకో. ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా తిట్టకుండా మాట్లాడదాం అనుకున్నాను నేను. తిట్టకుండా కళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టి మాట్లాడమాకు నువ్వు. మరి కళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టి మాట్లాడమాకు, ప్యాంటు జేబులో పెట్టి. ఇంకొకసారి గనక లోకేష్ గారి గురించి తప్పు వాగావంటే గనక తెలుగుదేశం పార్టీకి కాదు, సామాన్య ప్రజలే చెప్పులు తీసుకొని కొడతారు. నేను ఏమనుకుంటున్నావు? లోకేష్ గారు హైదరాబాద్లో కూర్చొని ఉండారా? నీకు రాత్రి కల్లోకి వచ్చారా ఏంటి? నువ్వంటే నగరంలో ఇల్లు ఖాళీ చేసావు, చెన్నై వెళ్ళిపోయావు, అలాగని చెప్పి అందరూ వెళ్ళిపోతారనుకుంటున్నావా? ఆయన డే 1 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మంగళగిరిలో వివిధ ప్రాంతాలు ఎక్కడైతే కనుక వరద ముంపుకు గురైనయో ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. అక్కడ వాళ్ళకి మెడికల్ సౌకర్యాలతో సహా అన్ని ఆహార సౌకర్యాలు, మెడికల్ అన్నీ అందిస్తున్నారు. ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? పర్యాటక శాఖ అంటే కనుక నే ఒక్కదాన్ని పర్యటిస్తే సరిపోతున్నట్టు దేశాలు పట్టుకొని దేశ దిమ్మరలాగా తిరిగావే నువ్వు. అదే నా పర్యాటక శాఖలో నువ్వు నేర్చుకుంది. లేదంటే మంత్రిగా గత 2.5 సంవత్సరాలుగా నువ్వు పీకింది పొడిచింది ఏమన్నా ఉంటే చెప్పు. లేదు, ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంది లేకపోయారు ఇక్కడ, మేము వెళ్ళి అందించాం అని మీ నాయకులను ఎవరినైనా ఒక్కరిని వచ్చి చెప్పమనండి. విజయవాడలో నిన్నొచ్చాడు హడావుడిగా చేతులు ఎత్తి నేనే సీఎం అని చెప్పుకుంటే తిరిగితే ఒక 22-23 ఏళ్ళలో ఉంటాయి ఆ మహిళకి. ఆ అమ్మాయి చెప్పింది, మొహాన చెప్పు తీసుకొని కొట్టినట్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి. పేకల లోతు దాకా నీళ్లుంటే వాళ్ళైనా ఏం చేస్తారు సార్, అప్పటికే మాకు చేయాల్సిన సహాయం అంతా చేస్తున్నారు అంది. ఆ అమ్మాయి కాళ్ళకున్న దుమ్ము బొట్టుగా పెట్టుకో, బుద్ధి వస్తుందేమో నీకు. లేదంటే ఆ అమ్మాయి కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకో, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో. డైరెక్ట్గా మీ జగన్మోహన్ రెడ్డి ముందలే చెప్పుతో కొట్టినట్టు చెప్పింది ఆ అమ్మాయి. ఎవరం తవరం లేని మాటలు మాట్లాడుతూ లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి స్క్రిప్ట్ వచ్చింది, వచ్చావు మాట్లాడటానికి. అయినా నిన్ను చెన్నై ఏదైతే మన విజయ్ దళపతి ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తే మెడబొట్టుకొని గెంటారంట కదా, అందుకేనంట కదా మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నిజమేనా? దీనికి సమాధానం చెప్పు రోజు ముందర నువ్వు.